ఎన్నికల షెడ్యూల్ విడుదలైన 2-3 రోజుల్లోనే జగిత్యాల జిల్లా వెల్లటూరు మండల బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వెల్లటూరుకు చెందిన 5 సర్పంచులు కీలకమైన నాయకులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో మండలంలో సంచలనం రేపుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు తమ పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలో చేరడం మారబోతున్న రాజకీయాలకు సంకేతాలుగా కనిపిస్తోంది. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం కానున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలం అంతాయిపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాసేపట్లో భేటీ కానున్నారు. గజ్వేల్లో ఈటెల పోటీ చేస్తారన్న ప్రచారంతో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత ఎన్నికల సమయంలోనూ పార్టీ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో గజ్వేల్ ఎన్నికలపై నాయకులకు కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం కానున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం అంతాయిపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాసేపట్లో భేటీ కానున్నారు. గజ్వేల్లో ఈటెల పోటీ చేస్తారన్న ప్రచారంతో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. గత ఎన్నికల సమయంలోనూ పార్టీ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో గజ్వేల్ ఎన్నికలపై నాయకులకు కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. సుజాత, బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇటు గజ్వేల్ అటు కామారెడ్డి 2 చోట్ల కూడా పోటీ చేస్తున్నారు. అయితే గజ్వేల్ తన సొంతమైనప్పటికీ మరి అక్కడ ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్టుగా దాదాపు ఎప్పుడు కూడా గజ్వేల్కి దాదాపు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా చేయనటువంటి అభివృద్ధి గజ్వేల్లోనే చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. నేపథ్యం మరి అలాంటి గజ్వేల్లో మరి ఈసారి బీఆర్ఎస్ అధినేత గెలుస్తాడని ఖచ్చితంగా ఉన్న నేపథ్యంలో సొంత పార్టీ నేతలంతా కూడా ఒక సమావేశం ఏర్పరచుకున్నారు. ఈ మధ్య కాలంలోనే వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా సొంత పార్టీలు ఉంటేనే వ్యతిరేకంగా సమావేశం ఏర్పరచుకోవడంతో దాదాపు మరి బీఆర్ఎస్ పార్టీ అయితే అలర్ట్ అయింది. దాదాపు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ 2 చోట్ల పోటీ చేసినా కూడా హ్యాట్రిక్ విజయం ఉండాలి. దాంట్లో కూడా పెద్ద మొత్తంలో భారీ మెజారిటీ ఉండాల్సిన నేపథ్యం. మరి ఇది చాలా వరకు పార్టీకి ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది. ముఖ్యమంత్రి స్థానంలోనే మరి మెజారిటీ రాకపోతే మరి అలాంటిది మెజారిటీ మిస్ అవ్వకూడదు. దాదాపు గెలుపోట్లంలో సమస్యగా ఉన్న నేపథ్యంలో మరి ఇలాంటి అసంతృప్తి అసమ్మతి నేతలు ఉన్న నేపథ్యం గతంలో కూడా ఒంటరి ప్రతాప్ రెడ్డి పోటీ చేసి ఉన్నా కూడా తన సొంత పార్టీలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అయిన
రావడం జరిగింది. ఇప్పుడు కొత్త పార్టీ నేతలంతా కూడా సమావేశాలు ఏర్పరచుకోవడంతో మరి అక్కడ ఉన్న పార్టీ బలహీన పడితే ఖచ్చితంగా అది ఓటమి దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని చక్కబెట్టే దిశలో బీఆర్ఎస్ బాస్ అయితే మరి ఈ రోజైతే షామీర్పేట అంతాయిపల్లిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో దాదాపు ఉదయం 10 గంటల సమావేశంలో కార్యకర్తలందరితో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈటెల రాజేందర్ గజం నుంచి ప్రచారంతో కూడా ఈ సమావేశానికి ఎక్కువ మొత్తంలో వచ్చింది. మరి ఒకవైపు ఈటెల రాజేందర్ పోటీ ప్రచారం వైపు, మరోవైపు సొంత పార్టీ నేతలు గజ్వేల్ ప్రాంత వాసులంతా కూడా ప్రత్యేక సమావేశాలు, పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మరి ఎక్కడికో రాంగ్ డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. పార్టీకి కూడా పెద్ద ఎత్తున రాంగ్ మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంటున్న నేపథ్యంలో మరి ఈరోజు ఇవన్నీ కూడా చక్కబెట్టేందుకు దాదాపు వైపు బిజీగా గడిపినటువంటి కేసీఆర్ ఇప్పుడు సొంత నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలతో ఆయన ఈరోజు భేటీ కానున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పల్లిలో నేడు ఆయన కార్యకర్తల భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి గజ్వేల్ ఎన్నికపై దాదాపు మరి వచ్చే కార్యకర్తలందరూ కూడా దశానిర్దేశం చేశారని కూడా తెలుస్తుంది. మహేందర్, సీఎం కేసీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరు ముఖ్య నాయకులు పాల్గొనే అవకాశం ఉందంటారు? సీఎం కేసీఆర్ తో పాటు ఇటు సిద్దిపేటకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఈరోజు వెళ్తున్నారు. అలాగే మరి హరీష్ రావుతో ఆ పార్టీకి అయితే ఇప్పటికీ నామినేట్ పదవిలో ఉన్నటువంటి ముఖ్యంగా గజ్వేల్ ప్రాంత వాసులు కావచ్చు, గజ్వేల్ ఆ జిల్లా అంతా కూడా దాదాపు ముఖ్య నేతలంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఉండే అవకాశం. ఇతర జిల్లా వాసులు రానివ్వకుండా కేవలం సొంత జిల్లా అలాగే సిద్దిపేట హరీష్ రావు ఇంకా తన అనుచరులందరితో ముఖ్య నేతలందరితోనే ఈ రోజైనా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇక ఈ సమావేశంలో దాదాపు గజ్వేల్ ఎన్నికపై దిశానిర్దేశం చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. బ్రేకింగ్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ షెడ్యూల్లో ఆఖరి నిమిషంలో స్వల్ప మార్పులు జరిగాయి. కరీంనగర్ వి పార్క్ నుంచి నేరుగా జగిత్యాలకు రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ విజిట్ రద్దు చేశారు. జగిత్యాలకు వెళ్లే మార్గం మధ్యలో చొప్పదండి నియోజకవర్గం గంగాధర్ వద్ద రాహుల్ను రిసీవ్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసుకోనున్నారు. జగిత్యాల మీటింగ్ తర్వాత నేరుగా నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మార్గం మధ్యలో కోరుట్ల, వేములవాడ నియోజకవర్గంలో కార్యకర్తలకు రాహుల్ గాంధీ అభివాదం చేయనున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో లంచ్ బ్రేక్ తర్వాత ఆర్మూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొనున్నారు.